ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా వైద్య పరిజ్ఞానం ముందుకెళ్తున్న కొద్దీ డాక్టర్లు ఆహారంపై దృష్టి పెడుతున్నారు కానీ వివరాల్లోకి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఏదో బ్రాడ్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, బ్యాలెన్స్ డైట్ అని వదిలేస్తున్నారు ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ డాక్టర్స్. కానీ ఇందులో మెడిసినల్ సైన్స్ గురించి చెప్పండి. డెఫినెట్లీ ఇప్పుడు సపోజ్ అందరికీ బాగా తెలిసిన విషయము షుగర్. ఈరోజు మనకి హైదరాబాద్లో ప్రతి 10 మందిలో 7 మంది వరకు కూడా వచ్చేస్తున్నారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. వయసుతో ఈరోజు సంబంధం లేదు. చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి ఆడవాళ్ళు పెద్ద అందరికీ ఈరోజు షుగర్ అనేది వచ్చేస్తూ ఉంది. ఇట్స్ కాల్డ్ మెటబాలిక్ డిజార్డర్. ఎందుకు ఇది ఈ డిజీజ్ వెనకాల సైన్స్? ఇందులో ఏమీ లేదమ్మా. సింపుల్ థింగ్ ఏంటంటే ఎవరు ఏం భోజనం చేసినా అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ రక్తంలోకి రాగానే బ్రెయిన్ మనకి ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ సెక్రెట్ చేయమని చెప్తుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ రెండు కలిసి బాడీ సెల్ మీద కూర్చున్నప్పుడు రిసెప్టర్ ఏరియాలో ఒక డోర్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మనకి వీ హ్యావ్ గ్లూకోజ్ ఫాలింగ్ ఇన్సైడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇది అందరికీ జరిగే సంగతే. కానీ ఎప్పుడైతే మనము ఎక్కువగా వైట్ రైస్ కన్సంప్షన్ చేస్తామో, 3 పూట్ల తెల్లన్నం తినే అలవాటు ఉన్నవాళ్ళు, గోధుమ పిండి గోధుమ రవ్వ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాళ్ళు, సోయా ప్రోడక్ట్స్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాళ్ళు, రిఫైన్డ్ ఆయిల్ వాడకం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్లస్ ఈ దైనందిక జీవితంలో ఉన్నటువంటి విపరీతమైన స్ట్రెస్, పొల్యూషన్, అడల్ట్రేషన్ ఇవన్నీ కలిపితే రిజల్ట్ ఏంటంటే ఇన్సులిన్ సెక్రీషన్ వరకు సైకిల్ నార్మల్గా జరుగుతుంది. బాడీ సెల్ మీద కూర్చున్నాక గ్లూకోజ్ లోపలికి వెళ్ళాల్సిన డోర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే మన దగ్గర తాళం ఉంది, దాని తాళం చెవి ఉంది, కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అవ్వకపోవడం మూలాన ఏమవుతుంది? రక్తంలో చక్కెర శాతం అలాగే ఉండిపోతుంది. బాడీ అమ్మ ఇట్స్ గాడ్స్ గ్రేటెస్ట్ క్రియేషన్ అనమాట. దాన్ని అది రిపేర్ చేసుకోవాలని సర్వప్రయత్నాలు చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ అరే ఇంకా షుగర్ అక్కడే ఉంది అనేసి మన ప్యాంక్రియాస్ని ఇంకొంచెం పిండి ఇంకొంచెం ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది అనమాట. సో దట్ దిస్ షుగర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్. ఈ స్టార్టింగ్ పాయింటే గ్లూకోజ్ మెటబాలిజంలో ఇంపైర్మెంట్ అంటాం. జనరల్గా మనకి ఈరోజు షుగర్ వచ్చింది అని నిర్ధారించుకున్నాము అంటే 10 ఏళ్ల క్రితం నుంచి ఇంపైర్మెంట్ స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఓహో, అంతకాలం మరి అంతకాలం మన శరీరము దాని ఫైట్ అది చేసి దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఎక్కువ ఇన్సులిన్ వచ్చినా కూడా మనకి జరగడం లేదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు దాన్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసి లివర్లో పెట్టడము, కొవ్వు పదార్థం కింద కన్వర్ట్ చేసి పొట్ట భాగం చుట్టూ పెట్టడము జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ లిపోజెనసిస్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మీరు చూస్తే చేతులు కాళ్ళు కంపారిటివ్గా సన్నగానే ఉన్న బొజ్జ మాత్రం చక్కగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వెసరల్ ఫ్యాట్ అనమాట. బయట నుంచి చూసుకున్నప్పుడు మనకి శరీర ఆకృతి అలానే ఉంది, బొజ్జ మాత్రమే ముందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వెంటనే సీరం ఫాస్టింగ్ ఇన్సులిన్ అనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాల్యూస్ పైన ఎక్కువగా చూపిస్తున్నాయో అంటే డయాబెటీస్ మన డోర్ బయట ఉంది, ఎప్పుడైనా కొట్టి లోపలికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఉంది శరీరంలో, ప్రెసిపిటేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో చాలా మంచి సూచన ఇచ్చారు. పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉండడం అనేది ఒక చాలా పెద్ద ఇండికేటర్. రెండోది కొంతకాలం అప్పుడు ఆ కండిషన్లో మనం ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ని నార్మల్గా ఉంచడం కోసము మన ప్యాంక్రియాస్ ఓవర్ టైం చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ తక్కువైపోతే మనకు తెలుసు చాలామంది బయట ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. కానీ ఇన్సులిన్ ఎక్కువైపోతే దాన్ని తగ్గించే మెడిసిన్ మాత్రము అలోపతి, హోమియోపతి, యునాని ఎక్కడా లేదనమాట. కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా మాత్రమే మనం ఇన్సులిన్ని తగ్గించుకోవడం. ఈ ఇన్సులిన్ అనే మహమ్మారి శరీరంలో దాని శాతం ఎక్కువైనప్పుడు విపరీతమైనటువంటి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది ఇన్సైడ్ ద బాడీ. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇన్సులిన్ అన్నప్పుడు ఇన్సులిన్ లెవెల్ ఇన్ ద బ్లడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో lot of inflammation inside your body. So why does insulin level increase at all? That's what I told you. ఏమవుతుందంటే నార్మల్ ఇన్సులిన్ లెవెల్ తో మనకి నార్మల్ గా గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. ఈ డోర్వే ఓపెన్ కాకపోవడం మూలాన బ్రెయిన్ ఏం చేస్తుంది, మన ప్యాంక్రియాస్ ని ఇంకా కొంచెం ఇన్సులిన్ సెక్రెట్ చేపిస్తుంది. సో ఒక చిన్న రఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 100 గ్లూకోజ్ మాలిక్యూల్స్ మనకు అబ్జర్వ్ అవ్వడానికి ఒక 100 ఇన్సులిన్ అవసరం అనుకోండి. ఈజీ లెక్క చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఒక్క లెక్క చెప్తున్నాను. ఇప్పుడు 120 ఇన్సులిన్ వస్తే అప్పుడు 100 గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. 140 వస్తే 100 లోపలికి వెళ్తుంది. 160 వస్తే 100 లోపలికి వెళ్తుంది. ఈ విధంగా ఆ 100ని లోపలికి పంపించడానికి ఇన్సులిన్ శాతం పెరుగుతూ వస్తుంది అనమాట. సో మన లివర్ ఏం చేస్తుంది, కొద్ది కాలం అయ్యాక గమనించేస్తుంది, అమ్మో ఇదేదో కెమికల్ సబ్స్టెన్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది అని. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ హ్యూమన్ బాడీ? ఇన్ఫ్లమేషన్. వేలు కట్ అయింది అనుకోండి, రేపొద్దున ఏమవుతుంది, మీకు వాస్తుంది,
ఎందుకు వాస్తుంది? దట్ ఈస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. లోపల యూ హ్యావ్ కంప్లీట్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా సివియర్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం మూలాన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, అన్నీ సెట్ ఇన్ అవుతాయి అన్నమాట. అన్నీ సెట్ ఇన్ అయినప్పుడు అందరూ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఒక్క ఇన్సులిన్ అనే మహమ్మారి కేవలం డయాబెటీస్ కాదండి, దాదాపు 80 రకాల జబ్బులకి కారకమైపోతుంది శరీరంలో. బాబోయ్, ఓన్లీ ఇన్సులిన్. సో నా సలహా ఏంటంటే 30 ఏళ్ళ సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా ఫస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవాలి, టు అండర్స్టాండ్ మన బాడీ మనకు తెలియకుండా లోపల ఏమైనా గడబడి జరుగుతుందా అని. సో అంటే అన్నీ మనకు తెలిసే అవకాశం లేదు. ఎస్పెషలీ లావుగా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, భయంగా ఉంటారు. ఎందుకంటే అమ్మో నేను లావుగా ఉన్నాను, నాకేమైనా రకరకాల జబ్బులు వస్తాయేమోనని. సన్నగా ఉన్న వాళ్ళే ఎక్కడ లేనివి తినేస్తారు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారు. కాదు. అండ్ మాకు న్యూట్రిషన్ థెరపిటిక్ న్యూట్రిషన్ అంటారమ్మా. వాట్ ఐ డీల్ ఈస్ కాల్డ్ థెరపిటిక్ న్యూట్రిషన్. సో ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ డిసీజ్. ఎటువంటి జబ్బు వచ్చింది, ఆ జబ్బుకి కారకాలేంటి, ఆ కారకాలకి ఆహారానికి కనెక్షన్ ఏంటి, ఏ ఆహారం అయితే మందులాగా పనిచేయగలదు అన్నది డిటర్మైన్ చేసి మందులు తీసేసి ఆ ఆహారం పెట్టి ట్రీట్ చేయడం ఇస్ మై లైన్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డోర్వేస్ ఓపెన్ కాకపోవడం అనే దానికి ఎలాంటి ఆహార పదార్థాలు మీరు ఇన్సులిన్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం ఈజ్ అ మెయిన్ థింగ్. అంటే ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేయాలి. శరీరంలో చాలా ఇన్సులిన్, చాలామందిని డయాబెటీస్ మీకు ఎందుకు వచ్చింది అని అడిగామనుకోండి, ఇన్సులిన్ లేదండి అంటారు. కాదు, తప్పు. టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అంటే ఇన్సులిన్ ఎక్కువైపోయింది అని అర్థం. టైప్ 1 వచ్చింది అంటే ఇన్సులిన్ తక్కువైపోయింది అని అర్థం. దీంట్లో వేరియేషన్ తెలుసుకోవాలి. ఇన్సులిన్ ఎక్కువైంది అంటే మన ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది కదా, దానిలో ఇన్సులిన్ వస్తుంది కదా, దాన్ని వాడుకోగలగాలి. వాడుకోవడం ఎలా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, ఆ లోపల ఉన్న ఆల్రెడీ ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు వాటిని బాగా సెన్సిటైజ్ చేస్తాయి. రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడం. మనకి ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్స్ తీసుకోవచ్చు, ఫ్యాట్స్ తీసుకోవచ్చు, కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు చెడ్డవి అనేది చాలామందికి ఇంకొకన్న పెద్ద అపోహ అనమాట. దానిలో నుంచి కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం. ఇన్ఫాక్ట్ పెద్ద డాక్టర్లే నేను చెప్పగా విన్నాను. అంటే వాళ్ళ స్పెషాలిటీకి తప్ప వాళ్ళు బయటికి చూడరు. ఇంత నెయ్యి వేసుకుంటే కూడా ఆడిపోసుకుంటారు, ఇంత నెయ్యి తినేస్తున్నావా నువ్వు అని. మేము మా పేషెంట్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, క్లయింట్స్ అంటాను నేను వాళ్ళని. సో వాళ్ళతోటి శుభ్రంగా 5-6 స్పూన్లు A2 కౌగి తినిపించేస్తాం రోజుకి. ఇప్పుడు చిన్న లెక్క స్వప్న, ఇక్కడ 100 గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే 360 చిల్లర క్యాలరీస్ వస్తాయి మనకి. అదే 100 గ్రాములు ప్రోటీన్ తింటే అంతే వస్తుంది. కాకపోతే గ్లూకోజ్, కార్బోహైడ్రేట్ తొందరగా జీర్ణం అవుతుంది, ఇది ప్రోటీన్ కొద్దిగా స్లోగా రిలీజ్. రెండిటికి 4 క్యాలరీస్ అంతే డిఫరెన్స్ పర్ 100 grams per gram. That is the same thing. 364 calories, 360 calories and 365 calories. This is the only difference for every 100 grams. అదే కనుక మనము ఫ్యాట్ తీసుకున్నాం అనుకో 900 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది మీకు ఎవ్రీ 100 గ్రామ్స్కి. అంటే క్వాంటిటీ తక్కువ తింటామో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే మీరు కార్బ్స్ తిన్నా మెటబాలిజం కోసం ఇన్సులిన్ సెక్రీట్ అయిపోతూ ఉంటుంది, ప్రోటీన్స్ తిన్నా ఇన్సులిన్ సెక్రీట్ అయిపోతుంది, ఏమి తిన్నా ఇన్సులిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపాలి అంటే కొంత ఎనర్జీ నీడ్స్ మనము ఫ్యాట్లోంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి, ప్రోటీన్స్ తగ్గించి, ఫ్యాట్స్ పెంచుతామని. సో ఇన్సులిన్ వాడకాన్ని తగ్గించినప్పుడు బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం అనే దానికి ఒక అడ్డుకట్ట వేస్తాం. రెండోది, ఇన్సులిన్కి ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటి అంటే దాని క్వాంటిటీ తగ్గుతున్న కొద్దీ దాని సెన్సిటివిటీ పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఉన్న ఇన్సులిన్ని వాడుకొని కొత్త ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకుండా జాగ్రత్త తీసుకొని చక్కటి డైట్ ప్లాన్స్ క్రియేట్ చేసి మా క్లయింట్స్కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురవ్వకుండా చూసుకునే విధానంగా మనం వాళ్ళని కోచ్ చేయాలి.